ఇందులోకి సంబంధించిన అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఆ అంశం ఏంటంటే సరే జగన్మోహన్ రెడ్డితో ఇంకోటిదైతే పెద్ద ఇష్యూ ఉండదేమో కానీ అక్కడ టీడీపీకి సంబంధించి మహానాడు సభ నిర్వహించాలి. జగన్మోహన్ రెడ్డి అంటే కూటమికి సంబంధించి టీడీపీకి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఈసారి మెజార్టీ రావటము, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జగన్కి పట్టున్నటువంటి కడప జిల్లాలో ఆ రకంగా వైసీపీ పార్టీ ఓడిపోవడం, ఇవన్నీ చూసినప్పుడు మన బలాన్ని మన బలగాన్ని మళ్ళీ చూపించాలని చెప్పేసి టీడీపీ ప్రయత్నిస్తున్నట్టు కూడా కొంత సమాచారం ఉంటుంది. మరి వాళ్ళు కడప జిల్లాలో పెడతారా అంటే ప్లేస్ అయితే కన్ఫామ్ అవుతుంది, కడప జిల్లాలోనే పెట్టాలని, ఒకవేళ పులివెందులను కూడా పరిశీలించాలని చెప్పేసి టీడీపీ శ్రేణులకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారంట. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అశోక్ గారు 2 పాయింట్లు ఇక్కడ. వాళ్ళు పెడతారో పెట్టరో కానీ పెడతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కడపలో పెడితే నేను వ్యక్తిగతంగా రాయలసీమ మూమెంట్ తో కూడా రిలేషన్ ఉన్న వ్యక్తిగతంగా కడపలో పెడితే సంతోషిస్తాను, పులివెందులో పెడితే ఇంకా సంతోషిస్తాను. ఎందుకంటే రెండు మూడు కారణాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా కడప జిల్లాని ప్రేమించాలి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే కారణం పులివెందుల కాంట్రిబ్యూషన్ ఉంది. మీరు అనొచ్చు అసలు ఇంతవరకు వాళ్ళు ఎమ్మెల్యే కూడా గెలిపించలేదు ఏ రోజు జీవితంలో, వాళ్ళకి ఏం పులివెందుల కాంట్రిబ్యూషన్ అంటే తెలుగుదేశం పార్టీ రావడానికి కారకులు ఎవరు? నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి గెలవడానికి కారణం ఏంటి? ఆయన మంచి గొప్ప సినిమా నటుడు కావడం. ఆయన గొప్ప సినిమా నటుడు కావడానికి పులివెందుల కారణం. పులివెందులకు సంబంధించినటువంటి బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, విజయవాహిని లాంటి స్టూడియోస్ చెన్నైలో ప్రారంభించి రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని ఆ స్టూడియోల ద్వారా సినిమా రంగాన్ని పరిచయం చేసినారు. బహుశా వాళ్ళు పులివెందుల తాలూకా నుంచి వెళ్ళి ఆడ స్టూడియోలు పెట్టుకుని ఉంటాయి. తమిళ వాళ్ళు ప్రోత్సహించారు కదా, తమిళ సినిమా వాళ్ళు. మన తెలుగు వాళ్ళు పెట్టి మన తెలుగు వాళ్ళని వీళ్ళిద్దరిని ప్రోత్సహించి ప్రారంభ సినిమాలు వాళ్ళే. ఆ రకంగా రామారావు గారిని సినిమా రంగానికి పరిచి ఆయన గొప్ప నటుడుగా ఆయనకు ఆయన ఎదిగాడు, మనందరికి ఆరాధ్యుడు అయినాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టాడు, తర్వాత తెలుగుదేశం పార్టీ అది. ఆ రకంగా పులివెందులకి తెలుగుదేశానికి మంచి అనుబంధం. కాబట్టి ఆ కృతజ్ఞతగా పోయి వాళ్ళు కృతజ్ఞత చెప్పొచ్చు. రెండోది ఎందుకు ఆశిస్తున్నానంటే ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే కామెంట్లు ఏంటి? పులివెందుల సంస్కృతి, కడప రౌడీజం, పులివెందుల పంచాయతీ ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏం చెప్తారు? ఆడ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యం, బొండాయిజం, అందువల్లే గెలుస్తున్నారు. సమాజంగా నమ్ముతుంది. ఎక్కువ మంది నాన్ కడప జిల్లా వాళ్ళది నమ్ముతారు. ఈ రెండు పటాపంచలు అయిపోతుంది వాళ్ళని ఆడ మీటింగ్ పెడితే. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, పులివెందులు అంటే ఎంత గొప్ప ప్రాంతం, ఆ ప్రాంతం పోయినారంటే ఇవన్నీ గుర్తొస్తాయి. మన పార్టీ పెట్టిందే పులివెందుల వాళ్ళ సహాయంతో. కాబట్టి మనం గొప్ప ప్రాంతం వచ్చాం, ఈ ప్రాంతం కల్చరు, ఆ వీధులు అవన్నీ తిరిగితే పులివెందులు ఎంత గొప్పదో తెలుస్తుంది. ఆ ప్రజల ఆదరణ, ఆ ప్రజల ఆకర్షణ అవన్నీ చూసిన తర్వాత మనం అనవసరంగా పులివెందులని, కడపల్ని ఇలా మాట్లాడుతున్నామే, పులివెందుల పంచాయతీని ఎటకారం చేస్తున్నామే కాదు కదా అని చంద్రబాబు గారు, లోకేష్ గారు అనుకోవచ్చు. కానీ సాధారణ కార్యకర్తలు వేలాది మంది వెళ్తారు కదా, వాళ్ళు మనుషులు కదా, తెలుస్తుంది. మనం ఇంత మంచి ప్రాంతాన్ని మీరు ఎప్పుడన్నా పులివెందులకు వాటికి పోతే చాలా బాగుంటుంది. ఆడ ప్రజల రిసీవింగ్ కానీ, బయట పోయిన తర్వాత పులివెందులు పోతున్నాం అంటే బాంబులు, కడపలు ఇవే కనిపిస్తాం సినిమాలే. ఆడ వెళ్ళిన తర్వాత ఇంత ప్లెజెంట్ వాతావరణం ఉన్న ప్రాంతాన్ని ఇంత వివాదం చేసినామా అని అనిపిస్తుంది ఆడికి పోతే, వాళ్ళ ఆప్యాయతలు అవన్నీ చూసిన తర్వాత. ఇది ఒకటి పరిష్కారం అవుతుంది నాలాంటి వాళ్ళు కోరేది. రెండోది, రాజశేఖర రెడ్డి గారు జగన్ ఎందుకు గెలిచినాడు? చాలా మంది ఏంటంటే దౌర్జన్యం చేస్తారు, ఫ్యాక్షనిజం, ముఠాలు అంటారు కదా, అవి ఏవి కావని ఆడికి పోయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే పులివెందులు పోయిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి పోతారా? పులివెందుల్లో ఏ గడప దొక్కినా, ఏ ఇంటికి పోయినా, ఏ ఊరుకు పోయినా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నట్టు వైఎస్ఆర్ ట్రస్ట్, వైఎస్ భారతి గారి సారథ్యంలో నడుస్తున్న ట్రస్ట్, ప్రతి ఇంటికి వాళ్ళ సాయం అందుంటుంది. రాజశేఖర రెడ్డి గారి కన్నా వైఎస్ భారతి గారు వాళ్ళ తండ్రి గంగిరెడ్డి గారు వైద్య సహాయం పొందని ఇల్లు ఉండదు. మంచి డాక్టర్ ఆయన శ్రీమతి కూడా డాక్టర్, వాళ్ళ భారతి గారు వాళ్ళ బ్రదర్ కూడా డాక్టర్, పులివెందులో ఉంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ ప్రజాసేవలో ప్రజలకు ఎంత కమిట్ అయి ఉంటారు. డాక్టర్లుగా, ఆర్థిక సహాయం, వ్యక్తిగత సహాయం, అంటే విడదీయరా అనే అనుబంధం ప్రతి కుటుంబంతో వైఎస్ కుటుంబం ఎలా పెనవేసుకున్నదో అడిగిపోతే అర్థం అవుతుంది. చాలా మంది అంటుంటారు టీవీ డిబేట్, జగన్ ₹1 కూడా ఎవరికి ఇటు అని. అక్షరాల ఓడిపోయిన తర్వాత అశోక్ గారు పులివెందుల నియోజకవర్గంలో మొన్నే అద్భుతమైన హాస్పిటల్ ప్రారంభించారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని జగనే ప్రారంభించారు. దాదాపు 2 ఎకరాల 3 ఎకరాలు వాళ్ళ తాత పేరుతో వైఎస్ రాజారెడ్డి, ఎల్వి ప్రసాద్ ఆ స్థలాన్ని ఫ్రీగా ఇచ్చినాడు. ఇంకొక 10 కోట్లు 12 కోట్లు ట్రస్ట్ నుంచి డబ్బులు ఇచ్చి బిల్డింగ్ కట్టించాడు. ఈ టెక్నికల్ గా ఎక్స్పర్ట్స్, తర్వాత వైద్య పరికరాలు అన్ని కూడా ఆయన ఇప్పించాడు. అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం హాస్పిటల్ కట్టించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశాడు, వాళ్ళు మెయింటెనెన్స్ బాగా చేస్తారు. పులివెందులకు సంబంధించి కానీ జిల్లాలో అందరికీ ఉచితంగా ఆధునిక వైద్యాన్ని, కంటి హాస్పిటల్ కి
ఇక్కడ చూస్తే ఇది ఈ విలువ చూస్తే 20-30 కోట్లు కనపడతాం. ఉమ్, అంటే ₹1 ఈడాడు జగన్ అంటారు కదా, ఉమ్, అడిగిపోతే తెలుస్తుంది ఈ కంటి హాస్పిటల్ జగన్ కట్టించాడు. ఈ స్కూల్ వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ఉంటుంది, ఉమ్, ఆ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, వైఎస్ భారతి గారి సారథ్యం నడుస్తుంది. ఉమ్, వందల మంది, ఇప్పటికి లక్షల మంది చదువుకుంటారు ఆ స్కూల్లో ఓకే. ఉచితంగా, ఇంగ్లీష్ మీడియం, ఉమ్, పేదలకు మాత్రమే. ఉమ్, అంటే ప్రతి కుటుంబానికి ఒక పిల్లోడు చదువుకుంటాడు, ఇంకొకరు వైద్యం చేసుకుంటారు. ఇంత ఇది కదా జగన్ ని రాజశేఖర రెడ్డి బలవంతులు చేసింది ఉమ్, అనేది అడిగిపోతే అర్థం అవుతుంది. ఉమ్, వీళ్ళు కూడా నేర్చుకుంటారు, మనం ఊరికే జగన్ అట్టు కూడా కుదరదయా, మనం ప్రజాసేవ చేస్తే గెలుస్తాం. కాబట్టి పులివెందుల మీద ఉన్న నిందలంతా పోవాలంటే, ఉమ్. పులివెందుల మీద ఉన్నటువంటి ప్రచారం అంతా పోవాలంటే తెలుగుదేశం మహానాడు పెట్టాలి. ఓకే కాబట్టి ఓకే. అందుకోసం వాళ్ళు పెట్టి విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఆ. ముగియాలి.